create virtual machine in Azure cloud. So there is option here, Azure services. Under Azure services, you can find virtual machine. If you don't find it, go here, type virtual machine. So then you can find option here, click on this. So we already have some virtual machines. So how to create a new virtual machine? Go here, click on create. Azure virtual machine. Virtual machine means nothing but a computer. We are creating a computer in cloud. Subscription. సో మనం ఇది ఫ్రీ అకౌంట్ సబ్స్క్రిప్షన్ కాబట్టి ఫ్రీ ట్రయల్ వచ్చింది. రిసోర్స్ గ్రూప్ ఏంటంటే లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ కంప్యూటర్స్. సో కొన్ని కంప్యూటర్స్ ఈ గ్రూప్ కింద ఉన్నాయి, కొన్ని కంప్యూటర్స్ ఈ గ్రూప్ కింద ఉన్నాయి అని చెప్పి మనం చూసుకోవడానికి రిసోర్సెస్ ని క్రియేట్ చేసుకుంటాం. రిసోర్స్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ క్రియేటింగ్ batch 33 resource group. RG means resource group. Click on OK. Virtual machine name. So I am naming it as VM1. Virtual machine 1. ఏ ఏరియాలో మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు? దీస్ ఆర్ అజూర్ రీజియన్స్. ఈస్ట్ యుఎస్, వెస్ట్ యుఎస్. ఓకే. సో లెట్ మీ టేక్ ఇండియా ఫర్ నౌ. ఇస్ ఇట్ ఇండియా అవైలబుల్ హియర్? సో అన్ని ఏరియాల్లో ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండవు. ఫ్రీ సర్వీస్ కాబట్టి సెంట్రల్ ఇండియా అంటే పూణేలో మనం తయారు చేస్తున్నాం ఈ కంప్యూటర్ ని. అవైలబిలిటీ జోన్స్. సో పూణేలో అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, 3 జోన్స్ ఉన్నాయి, అంటే 3 బిల్డింగ్స్ ఉన్నాయి. మనకి ఏ జోన్ లో కంప్యూటర్ కావాలి? ఐఎమ్ క్లికింగ్ ఇట్. ఓకే. సో అవైలబిలిటీ జోన్, అవైలబిలిటీ సెట్ అంటే రేక్ లెవెల్ సెక్యూరిటీ, ఫాల్ట్ డొమైన్స్ ఇస్తారు. జోన్ అంటే బిల్డింగ్ లెవెల్ సెక్యూరిటీ. సో ఐఎమ్ చూసింగ్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, మీ ఇష్టం ఏది కావాలంటే అది. ఓకే. ఇమేజ్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్. There are hundreds of operating system combinations here. See all images. సో మీరు లైనెక్స్ వాడచ్చు, ఉబంటు వాడచ్చు, యూనిక్స్ వాడచ్చు, విండోస్ వాడచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వాడచ్చు. ఆర్కిల్, లినక్స్. సో అన్ని రకాలు చాలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 600 టైప్స్ ఉన్నాయి చూడండి, 600 పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే. నాకు ఇవన్నీ అక్కర్లేదు. సో ఐల్ గో విత్ విండోస్ రైట్ నౌ. సో వేర్ ఇస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్? Windows Server, not user operating system, server operating system. What is the difference? I will tell you. Windows Server, ఇది 11 అనేది యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ వచ్చేసి ఇయర్ నేమ్ తో ఉంటాయి. సో విండోస్ సర్వర్ 2019, 2022 కూడా ఉంది. Windows Server Data Center 2022. Okay, fine. సో ఇక్కడ కాస్ట్ కూడా ఉంది చూడండి. పర్ అవర్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ యూస్ 3 రూపీస్. Okay. I'm choosing this one. Select. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నేను డేటా సెంటర్ 2022 వర్షన్ ని చూజ్ చేసుకున్నా. ఈ వర్షన్ వద్దు, ప్రతిదీ కాస్ట్లీ, డబ్బులు పెట్టాల్సిందే ఎవ్రీథింగ్ కి. మీకు కావాలంటే 2019 డేటా సెంటర్ కావాలంటే 2019 కూడా వెళ్ళచ్చు. మీకు ఏది కావాలంటే అది. ఓకే. సో నేను ఇప్పుడు కొంచెం తక్కువ దానికి వెళ్తున్నాను, అనవసరంగా కాస్ట్ ఎందుకని చెప్పి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమేజ్ కాన్ఫిగరేషన్. కమ్ హియర్. దిస్ ఈస్ విఎం సైజ్, విఎం సైజెస్ అంట. సో విఎం సైజ్ లో ఏంటంటే ఒక్కొక్క కంప్యూటర్ టైప్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. DS1 V2 మీరు అజూర్ లో క్లౌడ్ లో కంప్యూటర్ తయారు చేయాలంటే సో కంప్యూటర్స్ కి కొన్ని నేమ్స్ ఇస్తారు. మీరు DS1 V2 మిషనా, D2S V3 మిషనా, ఏ మిషన్ కావాలి? ఓకే. ఒక్కొక్క టైప్
ఈ నేమింగ్ ఒక్కొక్క పర్పస్ వాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ D2S V3 ఉంది. D2S V3లో మీకు సిపియూలు 2 వస్తాయి. వి కోర్స్, వర్చువల్ కోర్స్. ర్యామ్ 8 GB వస్తది. డేటా డిస్క్‌లు 4 వస్తాయి. ఐఆప్స్ అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ పర్ సెకండ్. మీ డిస్క్‌లో ఎంత డేటా సెకండ్‌కి రీడ్ అవుతది, రైట్ అయితది. 3200 ఐఆప్స్. Kaji, we will discuss it later. Cost per month. Per month, 12,000 rupees. ఓకే. సో D2S V3 మిషన్ తయారు చేయండి అంటే మీరు దీనికెళ్తారు. DS1 V2కి వెళ్ళండి అంటే దీనికెళ్తారు. సో D సిరీస్ దేనికి వాడతారు? E సిరీస్ దేనికి వాడతారు? ఇవన్నీ జనరల్‌గా ఇచ్చారు చూడండి. సో ప్రొడక్షన్స్‌కి అయితే ఒక టైప్ మిషన్స్ వాడతారు. మన కెపాసిటీ బట్టి. టెస్టింగ్‌కి అయితే ఒక సర్వర్ టైప్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హై మెమరీ లోడ్స్ అంటే మీకు ఎక్కువ ర్యామ్ కావాలనుకోండి, ఈ సిరీస్‌కెళ్తారు. ఈ సిరీస్‌లో 32 జీబీ ర్యామ్ వరకు ఉంది. ఓకే. అప్ టు 2x పర్ఫార్మెన్స్ బూస్ట్. హై సిపియు కావాలి. ఎఫ్ సిరీస్‌కెళ్తారు. ఎఫ్ సిరీస్‌లో ఏంటి? ఐఆప్స్ ఎక్కువ ఉంది. 6400 ఉంది. 21,000 దీని కాస్ట్. ఓకే. తర్వాత వచ్చేసి సిక్స్ 12,800 ఐఆప్స్ ఉంది చూడండి. జనరల్ పర్పస్ DS3 V2. సో మీకు ఏది కావాలి అనే దాన్ని బట్టి విఎమ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ యామ్ గోయింగ్ విత్ D2S V3. సెలెక్ట్ దిస్. సో ఇందులో నాకు 2 సిపియూస్ వస్తున్నాయి. 8 జీబీ మెమరీ ర్యామ్ వస్తుంది. ఓకే. యూజర్ నేమ్ ఎనీ యూజర్ నేమ్ ఐ యామ్ గివింగ్ ఇట్ యాస్ GBS. పాస్వర్డ్ admin@123.123. admin@123.123. సో పోర్ట్స్ లీవ్ ఇట్ యాస్ డిఫాల్ట్ యాజ్ ఆఫ్ నౌ. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటి వరకు చేసింది ఏంటంటే బేసిక్స్. నెక్స్ట్ డిస్క్ కాన్ఫిగరేషన్ చేస్తాం. డిస్క్ ఏం కాన్ఫిగరేషన్ కావాలి? ఓఎస్ డిస్క్ టైప్. సో మీకు దీనికి కూడా నేమ్స్ ఉంటాయి. P10 డిస్క్, P15 డిస్క్, P20 డిస్క్, P30 డిస్క్, P40 డిస్క్. బై డిఫాల్ట్ వచ్చేసి 127 జీబీ వస్తుంది డిస్క్. సో మీకు P10 డిస్క్ కావాలంటే 128 జీబీ. మనము ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే కాన్ఫిగరేషన్స్ మాట్లాడుకుంటాం. నాకు D2S V3 కావాలి. నాకు P10 డిస్క్ కావాలి. లేదా 1 TB కావాలి. నీకు P30 డిస్క్ కావాలి. ఏ డిస్క్ కావాలంటే ఆ డిస్క్ చూజ్ చేసుకోవాలి. డిస్క్ టైప్. బాగా అబ్జర్వ్ చేశారా? ఇదేంటిది? LRS. LRS means what? Data is replicated within single data center 3 copies. ఇదేంటిది? ZRS. ZRS. Data is replicated to 3 zones, different buildings. సో LRS, ZRS. మీకు ఏది కావాలో చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకునే దాన్ని బట్టి కాస్ట్. ఓకే. సో ఇఫ్ యూ గో ఫర్ LRS, in LRS also you have 3 types of disk available. Premium SSD, standard SSD, standard HDD. సో మనం ఏదైతే ఇంతకు ముందు ఓల్డ్ జనరేషన్ లో వాడినామో అవన్నీ HDD, మెకానికల్ డిస్క్. SSD అంటే ఫ్లాష్ డిస్క్, ర్యామ్ లాగా ఉంటాయి. SSD ఈజ్ వెరీ ఫాస్టర్. HDD ఈజ్ స్లోవర్. సో HDD దేనికి వాడతారు? బ్యాకప్స్, క్రిటికల్ కాని డేటా స్టోర్ చేసుకోవడానికి HDD వాడచ్చు. నౌడేస్ ఆల్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ SSD ఓన్లీ. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటే యూ కెన్ గో ఫర్ HDD. సో SSDలో 2 టైప్స్ ఉన్నాయి. ప్రీమియం SSD, స్టాండర్డ్ SSD. సో లైట్ సర్వర్స్ అయితే మీరు గో ఫర్ స్టాండర్డ్ SSD. ప్రొడక్షన్ సర్వర్ కి అయితే గో ఫర్ ప్రీమియం SSD. ఐఎమ్ గోయింగ్ ఫర్ ప్రీమియం SSD. LRS. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో హియర్ ఇఫ్ యూ వాంట్ అడిషనల్ డిస్క్, మీకు సింగిల్ డిస్క్ సరిపోతుందంటే ఓకే. ఇఫ్ యూ వాంట్ అడిషనల్ డిస్క్ యూ కెన్ చూజ్ ఇట్. అటాచ్ ఏ ఎగ్జిస్టింగ్ డిస్క్, అటాచ్ ఏ న్యూ డిస్క్, క్రియేట్ ఏ న్యూ డిస్క్. సో న్యూ డిస్క్ మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఏ డిస్క్ కావాలంటే ఆ డిస్క్ క్రియేట్ చేసి, సో ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా డిస్క్, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, డ్రైవ్స్ కావాలంటే అడిషనల్ గా మనం చేసుకోవచ్చు. ఐఎమ్ ఫైన్ విత్ సింగిల్ డిస్క్ నౌ. నెక్స్ట్ గో టు నెట్వర్కింగ్.
So networking, we need to discuss some networking basics here. Let me create computer first, then we will discuss networking. ఓకే. నేను ఇక్కడ డిఫాల్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేస్తున్నా. అడ్వాన్స్‌డ్ చూజ్ చేసుకుంటున్నా. ఫైన్. వి విల్ డిస్కస్ నెట్వర్కింగ్ టాపిక్ ఆఫ్టర్ క్రియేటింగ్ వర్చువల్ మెషిన్. నెక్స్ట్ మేనేజ్మెంట్. అన్ని డిఫాల్ట్ వదిలేయండి. నథింగ్ టు డూ. స్టార్టింగ్ పొజిషన్‌లో. నెక్స్ట్ గో టు మానిటరింగ్. ఎనేబుల్ ఆటో షట్ డౌన్. ఒకవేళ మనం మిస్ అయితే అదే షట్ డౌన్ చేసుకుంటది. డైలీ నైట్. ఓకే. ఫైన్. గో టు అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ ఆల్సో నథింగ్ ఈస్ దేర్. ట్యాగ్స్. మీరు మల్టిపుల్ కంప్యూటర్స్ ఉండి ఒక్కొక్క కంప్యూటర్ ఒక్కొక్క డేటా సెంటర్‌లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం కోసం మీరు ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ దేనికి తయారు చేశారు? నేను సేల్స్ డిపార్ట్‌మెంట్ కోసం పనిచేశా. దిస్ ఈస్ రిలేటెడ్ టు సేల్స్. లేకపోతే VM1 సేల్స్. రిసోర్స్ టైప్ ఏంటి? సో ఇందులో డిస్క్‌కి రిలేటెడా? వర్చువల్ మెషినా? సో నాది వర్చువల్ మెషిన్. సో గుర్తుపెట్టుకోవడం కోసం మనం ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఇది VM గాదు. ఇది డిస్క్. డిస్క్ అని రాసుకొని ఇక్కడ ఎవరు వాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ VM1 యూటిలైజ్డ్ బై హరి. ట్యాగ్స్ ఇవి జస్ట్ ఫిల్టర్ కండిషన్స్ అన్నమాట. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ట్యాగ్స్. గో టు రివ్యూ అండ్ క్రియేట్. పర్ అవర్ 16 రూపీస్ అంట. 16 రూపీస్ పర్ అవర్ అంటే చాలా చీప్. అవునా కాదా? ఇంత హై కాన్ఫిగరేషన్‌లో మీకు 16 రూపీస్‌కి పర్ అవర్ వాడడానికి అవైలబిలిటీ ఉంది ఈ కంప్యూటర్. దిస్ ఈస్ వెరీ చీప్ యాక్చువల్లీ. సో మీరు చూజ్ చేసుకున్న అన్ని సెట్టింగ్స్ ఇక్కడ చూపిస్తది. ఓఎస్ డిస్క్ సైజ్, రీజియన్, మీరు ఏ కంప్యూటర్ సైజ్ 2 సిపియూస్ 8 జీబీ. ఓకే. సో 8 జీబీ మెమరీ. ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. క్లిక్ ఆన్ క్రియేట్. సో మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ చూజ్ చేసుకున్నారో ఆ కాన్ఫిగరేషన్‌తో ఇప్పుడు క్లౌడ్‌లో ఒక కంప్యూటర్ తయారవుద్ది. ఇట్ విల్ టేక్ 2-3 మినిట్స్. ఇప్పటి నుంచి మీరు ఆ కంప్యూటర్ కనెక్ట్ అయ్యి ఆ కంప్యూటర్‌లో వర్క్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేసాం ఇక్కడ? అవైలబిలిటీ ఆప్షన్స్‌లో మనం అవైలబిలిటీ జోన్ చూజ్ చేసుకున్నాం. రీజియన్ చూజ్ చేసుకున్నాం. ఇమేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చాం. ఓకే. నెక్స్ట్ సైజ్, VM సైజ్ చూజ్ చేసుకున్నాం. సో ప్రొడక్షన్స్‌కి జనరల్‌గా ఈ సైజులు వాడతారు. QAకి ఈ సైజులు, డెవలప్‌మెంట్‌కి ఈ సైజులు వాడతారు. సో సైజు, VM దేనికి వాడతారనే డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ డిస్క్. సో ఏ టైప్ డిస్క్ కావాలి మీకు? డిస్క్ సైజు నేను P10 డిస్క్ చూజ్ చేసుకున్నాను. డిస్క్ టైప్ మీకు LRS కావాలా? ZRS కావాలా? అందులో ప్రీమియం SSD కావాలా? HDD కావాలా? అది చూజ్ చేసుకున్నాం. నెట్వర్కింగ్ బేసిక్స్ వి విల్ డిస్కస్ ఇట్ సూన్. ఓకే. దట్స్ ఇట్. సో వి నీడ్ టు డిస్కస్ నెట్వర్కింగ్. ఓకే. మన కంప్యూటర్ తయారైపోయింది. గో టు హోమ్, గో టు వర్చువల్ మెషిన్స్. దిస్ ఈస్ ద కంప్యూటర్ వి హావ్ క్రియేటెడ్ VM1. దీనికి ఎలా కనెక్ట్ అవ్వాలి? ప్రతి కంప్యూటర్‌కి ఒక IP అడ్రెస్ ఉంటది. దీని IP అడ్రెస్ వచ్చేసి 4.240.109.213. Copy this. So open run command. Type MSTSC. MSTSC is the remote desktop connection shortcut. Type your IP address. IP address. Click on connect. What is the username? GBS. Password admin@123.123. Click on OK. Click on yes. So now the new computer just now created is ready. సో క్లౌడ్‌లో మనం ఒక వర్చువల్ మెషిన్‌ని క్రియేట్ చేసాం.
This is a brand new computer. Okay, so దీన్ని అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఈ బార్ ఏదైతే ఉందో దీని మీనింగ్ ఏంటంటే యు ఆర్ ఇన్ ద రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఓకే, సో ఇందులో ఉంటే మీరు రిమోట్ గా కనెక్ట్ అయి ఉన్నారని అర్థం. దీన్ని మినిమైజ్ చేస్తే ఇది ఒరిజినల్ కంప్యూటర్. దిస్ ఈజ్ మై కంప్యూటర్. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఈజ్ రిమోట్ కనెక్షన్ కంప్యూటర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటిది? సర్వర్ మేనేజర్. సర్వర్ మేనేజర్ అనేది ఓన్లీ సర్వర్ కంప్యూటర్స్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మాత్రమే ఉంటుంది. సో దిస్ ఇస్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. నా కంప్యూటర్ లో ఉన్నది ఏంటంటే యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. గో టు ప్రాపర్టీస్. సో దిస్ పీసీ ప్రాపర్టీస్. సో నా కంప్యూటర్ ఏంటంటే యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఇస్ విండోస్ 10 Pro. సో ఓపెన్ విండోస్ సర్వర్ మేనేజర్. దెర్ ఈస్ నో సర్వర్ మేనేజర్. అదే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే గో హియర్, యూ కెన్ ఫైండ్ సర్వర్ మేనేజర్. ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ అంతా సర్వర్ మేనేజర్ లో ఉంటుంది. ఓకే, మినిమైజ్ దిస్ సర్వర్ మేనేజర్. This is the computer. Open disk, this PC. So 128 GB. 128 GB లో 115 GB ఆల్రెడీ వాడుకుంది. టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ కోర్స్. టెంప్ స్టోరేజ్ ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయడానికి, డంప్ ఫైల్స్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇస్తారు. సో అవుట్ ఆఫ్ 128 GB, P10 disk we have chosen. Okay, it came. ఇది disk. Go to properties. So what is the operating system? Windows Server 2019, 64-bit, 8 GB RAM. మనం ఏదైతే చూజ్ చేసుకున్నామో అది. ఓకే, ఓపెన్ టాస్క్ మేనేజర్. Go to performance, CPU. How many cores are there? 2 cores. మనం 2 cores చూజ్ చేసుకున్నాం. ఎన్ని సాకెట్స్ ఉన్నాయి? 1 సాకెట్. మెమరీ 8 GB RAM. Okay, this is about how to create a virtual machine. Anyone have any doubts here? రియల్ టైమ్ లో ఇలాంటివి క్రియేట్ చేస్తామా మేము? రియల్ టైమ్ లో అజూర్ అడ్మిన్స్ క్రియేట్ చేస్తారు వర్చువల్ మిషన్స్, మీరు క్రియేట్ చేయరు. సో కంపెనీ పెట్టారు, ఆ కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉంది, వాళ్ళ ఆన్ ప్రైమ్ లో SQL సర్వర్ వాడుతున్నారు వాళ్ళ డేటా సెంటర్ లో. క్లౌడ్ కి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, క్లౌడ్ లోకి మైగ్రేట్ అవ్వాలంటే 2 ఆప్షన్స్. క్లౌడ్ లో మీ కంప్యూటర్ తయారు చేసుకోండి. ఇందులో SQL సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చా నేను? సో ఇందులో SQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ డేటా అంతా ఇందులో పెట్టుకోండి. 1 ఆప్షన్. సెకండ్ ఆప్షన్, మీ కంప్యూటరే అక్కర్లేదు, డైరెక్ట్ SQL సర్వర్ ప్యాస్ డేటాబేస్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ IaaS. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ IaaS. ఎందుకంటే కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ లోపల మనం SQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ప్యాస్ ఏంటంటే డైరెక్ట్ SQL సర్వర్ డేటాబేస్ మీకు ఇచ్చేస్తారు, కంప్యూటర్ అక్కర్లేదు. సో రియల్ టైమ్ లో వర్చువల్ మిషన్స్ మీరు క్రియేట్ చేయరు, అజూర్ అడ్మిన్స్ క్రియేట్ చేస్తారు. మీరు చేయాల్సింది ఏంటి? SQL సర్వర్ ఇన్స్టాలేషన్. ఓకే అన్న. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? సో ఇది ఇండియాలో క్రియేట్ చేసాం కాబట్టి లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తుంది ఇక్కడ. అదే మీరు జపాన్ లోనో కొరియాలోనో క్రియేట్ చేశారు అనుకోండి, వాళ్ళ లాంగ్వేజ్ కనపడుతుంది ఇక్కడ బై డిఫాల్ట్. సో మీరు ఈ కంప్యూటర్ ని ఎలాగైనా వాడుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మనము ఈ 20-30 days ఏదైతే ఉందో కోర్స్ మొత్తం అజూర్ లోనే మాట్లాడుకుంటాం.
వర్చువల్ మెషిన్స్ ఈ వర్చువల్ మిషన్ ఎన్ని డేస్ వ్యాలిడ్ ఉంటుందన్న? ఇది ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు అది. ఎక్స్పైరీ డేట్ దీనికి ఏమి ఉండదు, కాకపోతే నీ క్రెడిట్స్ అయిపోతాయి. నీకు పర్ అవర్ 20 రూపీస్ ఖర్చు అవుతుంది. నీకు ఈ అజూర్ ఫుల్ సైట్ లో నీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి? 15,976. ఈ క్రెడిట్స్ ఉన్నంత వరకే అది వర్క్ అవుతుంది. ఈ క్రెడిట్స్ పోతే అది వర్క్ అవ్వదు. స్టాప్ ప్రతిదీ చేస్తున్నా కష్టం. కూడా క్రెడిట్స్ స్టాప్ చేస్తే అవ్వదు. అవుతాయా? స్టాప్ చేస్తే యూజ్. సో మనం వాడినప్పుడు ఏంటంటే దీన్ని స్టాప్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ కొట్టేస్తే మనం వాడినప్పుడు అది స్టాప్ అయిపోతుంది. సో నౌ కమ్ టు నెట్వర్కింగ్ బేసిక్స్. ఐపీ అడ్రసెస్ ని ఎలా వాడాలి, ఎలా డిజైన్ చేయాలి. సో మీరు ఐపీ అడ్రసెస్ గురించి క్లియర్ గా ఐడియా రావాలంటే మీకు బేసిక్స్ ఐడియా ఉండాలి నెట్వర్కింగ్ గురించి. సో నెట్వర్కింగ్ బేసిక్స్ ఏంటంటే ఆఫీస్ లో నెట్వర్కింగ్ అంటే నథింగ్ బట్ కనెక్టింగ్ టూ కంప్యూటర్స్. టూ కంప్యూటర్స్ ని ఎలా కనెక్ట్ చేస్తున్నారు. సో ఆఫీస్ లో మనం వాడతాం, డేటా సెంటర్ లో వాడతాం, జోన్స్, డిఫరెంట్ జోన్స్ కి వాడతాం. సో ప్రతి దాన్ని ఏంటంటే కనెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉన్నట్టు ప్రతి రిసోర్స్ కి ఒక ఐపీ ఇస్తాం. ఐపీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద రిసోర్స్. ఓకే. సో ఐపీస్ లో ఏంటంటే రైట్ నౌ వీఆర్ యూజింగ్ IPv4. IPv4 అనేది V4 అంటే 4 పార్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్ ఐపీ తెలుసుకోవాలి. గో టు కమాండ్ ప్రాంప్ట్, టైప్ ipconfig. సో ipconfig కొడితే మీ కంప్యూటర్ ఐపీ ఇస్తుంది. IPv4 అడ్రస్ ఏంటి? 172.26.16.1. సో ప్రతి కంప్యూటర్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది ఇంటర్నెట్ కనెక్ట్ అయితే, నెట్వర్కింగ్ లో ఉంటే. ఓకే. సో దిస్ ఇస్ మై కంప్యూటర్ ఐపీ అడ్రస్. సో మీరు ఏం చేసినా ఈ ఐపీ నుంచి రిజిస్టర్ అవుతుంది. దెర్ ఆర్ 4 parts. ఈచ్ పార్ట్ కాల్డ్ యాజ్ ఆక్టేట్. ఈచ్ పార్ట్ కాల్డ్ యాజ్ ఆక్టేట్. ఇక్కడ రాయలేదు. ఓకే ఫైన్. ఆక్టేట్. ఓకే. సో ఒక్కొక్క పార్ట్ ఏంటంటే మాక్సిమం 255 నెంబర్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఐపీ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1.0.0.1 నుంచి స్టార్ట్ అయ్యి, లేకపోతే 0 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఐపీ 255.255.255.255కి ఎండ్ అవుతుంది. అంటే ఒక్కొక్క పార్ట్ లో ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 255. అఫ్ కోర్స్ 0 నుంచి కూడా చూసుకోవచ్చు. 0 ఎవరు వాడరు మోస్ట్లీ. సో ఈవెన్ 0.0.0.0 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్టింగ్ పాయింట్ 1 అని గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ పాయింట్ 255. ఓకే. సో మీరు ఈ డిజిట్స్ ఏం రాసినా కూడా ప్రతి డిజిట్ లోపల, ప్రతి పార్ట్ లోపల మాక్సిమం నెంబర్ 255, మినిమం నెంబర్ 0. ఓకే. సో 172.26.16.1. సో ఈ ఐపీ అడ్రస్లు ఏంటంటే క్లాసిఫై అయ్యింది. క్లాసిఫికేషన్ లో ఏంటంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి ఐపీ అడ్రసెస్ అంటారు. ఓకే. సో క్లాస్ ఏ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే 0 నుంచి 127 వరకు, 0 నుంచి స్టార్ట్ అయ్యి 127 వరకు స్టార్ట్ అయ్యేవన్నీ క్లాస్ ఏ ఐపీస్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే లెట్ మీ కంటిన్యూ. క్లాస్ బి ఏంటంటే 128 నుంచి 191 వరకు. క్లాస్ సి అంటే ఏంటంటే 192 నుంచి 223 వరకు, అంటే స్టార్టింగ్ నెంబర్. ఓకే. సో నా ఐపీ అడ్రస్ ఏంటి? వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్? కంప్యూటర్ ఐపీ అడ్రస్ 172.2.
సో ఇది 26 క్లాస్ ఏ documents. అయిపోయినా, క్లాస్ బి అయిపోయినా, క్లాస్ సి అయిపోయినా, Class B. క్లాస్ బి ఐపి. ఓకే. సో క్లాస్ ఏ ఐపిలో ఏంటంటే ఫస్ట్ 3 పార్ట్స్ ఓపెన్ లో ఉంటాయి. ఫస్ట్ నెంబర్ మాత్రం మార్చలేదు. క్లాస్ బిలో ఏంటంటే సెకండ్ 2 నెంబర్స్ క్లోజ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఐపీ ఉంది. కాపీ దిస్. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా కదా. సో క్లాస్ బి ఐపీ ఇది. క్లాస్ బిలో ఈ 2 పార్ట్స్ మారవు. మారితే మీకు ఈ 2 పార్ట్స్ మాత్రమే మారుతాయి. ఓకే. క్లాస్ సి ఐపీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ సి ఐపీ అంటే ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 192 to 223. 192. వెరీ గుడ్. సో 192.26.16.1 ఉందనుకోండి. దీని అర్థం ఏంటంటే క్లాస్ సి ఐపీలో ఈ 3 పార్ట్స్ ఫిక్స్డ్, ఈ మారవు. మారేదంతా ఇది ఒక్క పార్టే. సో ఇది మాక్సిమం నెంబర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి మారుతుంది? స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? 0. స్టార్టింగ్ నెంబర్ ఏంటి ఒక పార్ట్లో? ఎండింగ్ నెంబర్ ఏంటి? 255. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 192.26.16.0 ఫస్ట్ ఐపీ, తర్వాత .1, .2, .3 అట్లా .255. ఫైనల్ గా క్లాస్ సి ఐపీ అంటే మీరు 256 కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయొచ్చు. ఇది ఒక్క పార్టే, ఇంకా ఈ పార్ట్ ఒక్కటే మారుతుంది, ఈ పార్ట్ మారదు. ఇదంతా ఫిక్స్డ్. దీన్ని మాస్కింగ్ అంటారు, సబ్నెట్ మాస్క్ అంటారు. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటంటే 255 అయిపోయింది. అది 255 అయిపోయింది సెకండ్ పార్ట్ లో. థర్డ్ పార్ట్ లో కూడా 255 అయిపోయింది. సో మీకు ఏదైనా మారితే థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ మాత్రం. సో ఫోర్త్ పార్ట్ ఎక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 255 ఎండ్ అవుతుంది. టోటల్ 256 ఐపీస్ అవైలబుల్. అంటే క్లాస్ సి ఐపీ మీరు వాడితే 256 కంప్యూటర్స్ ని మీరు కనెక్ట్ చేయొచ్చు, డివైజెస్ ని నెట్వర్కింగ్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే సో వీళ్ళు చూపించలేదు. ఐ థింక్ లెట్ మీ షో యూ. .127.0.0.1 ఇది రిజర్వ్డ్ ఐపీ. ఈ ఐపీ ప్రతి కంప్యూటర్ లో సేమ్ కంప్యూటర్ కి పింగ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. లోకల్ హోస్ట్ అంటాం, లోకల్ హోస్ట్ ఐపీ. 127 ఇది రిజర్వ్డ్, ఇది రియల్ టైమ్ లో వాడరు. 127.0.0.0.1 అనేది సో రిజిస్టర్డ్ రిజర్వ్డ్ ఐపీ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కంప్యూటర్. మీ కంప్యూటర్ వర్క్ అవుతుందా లేదా, పింగ్ అవుతుందా లేదా, నెట్వర్క్ కమ్యూనికేషన్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా అంటే లోకల్ హోస్ట్ కి చెక్ చేస్తారు. ఈ ఐపీ రిజిస్టర్ ఫర్ లోకల్ హోస్ట్. ఓకే. అలాగే ప్రతి ఐపీలో ఫస్ట్ ఐపీ 0, లాస్ట్ ఐపీ 255. సో వాటిని వాడలేమన్నమాట. ఫస్ట్ ఐపీ, లాస్ట్ ఐపీ వాడలేం. సో ఇవి స్టార్టింగ్ చూడండి 127.0.0.0 సో కాంట్ బి యూజ్డ్. 127.255.255.255 కాంట్ బి యూజ్. రిజర్వ్డ్ ఫర్ లూప్ బ్యాక్ టెస్టింగ్. ఇది రిజర్వ్డ్ ఐపీస్. సో క్లాస్ డి ఐపీస్ యూజెస్ ఫర్ మల్టీకాస్టింగ్. క్లాస్ సి ఐపీస్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ పర్పస్ వాడుతూ ఉంటారు. సో ఈ ఐపీ అడ్రస్ అనేది మనం తెలుసుకుంటున్నాం, మనకు ఐడియా రావడం కోసం. కానీ కంప్యూటర్కి అర్థమయ్యేది ఈ ఐపీ అడ్రస్ బైనరీ లాంగ్వేజ్ అన్నమాట. దీన్ని ఆక్టేట్ అని ఎందుకు అన్నామంటే ప్రతి బైనరీస్ లో 8 క్యారెక్టర్స్ ఉంటాయి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4.
సో కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. ఐపీ అడ్రస్ని అది బైనరీస్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10.6.0.12 అనే ఒక ఐపీ ఉంది. 10 అంటే దీని ఉద్దేశంలో సో మనం ఇట్లా డివైడ్ చేస్తే 2 to the power of 5 10, 2 to the power of 2 5 ఒకటి రిమైండర్, 2 1 2 0 రిమైండర్, 1010 బైనరీలో 1010 is called as 10, 110 called as 6, 1100 called as 12. సో ఇట్లా ఇది నోట్ చేసుకుంటది. ఓకే, సో ఈ 8 క్యారెక్టర్స్ ఎందుకు చెప్పానంటే లెట్ మీ ఓపెన్ వన్ బ్యూటిఫుల్ సైట్ ఫర్ ఐపీ అడ్రసింగ్, CIDR.xyz ఐపీ అడ్రస్ క్యాలిక్యులేటర్ అన్నమాట. చూడండి, ఆక్టేట్ అంటారు. 8 డిజిట్స్ ఒక్కొక్క పార్ట్కి 8 డిజిట్స్ ఉంటాయి. 10.0.0.0 24. సో నేను 24/24 అని పెడుతూనే ఏమవుతాయంటే ఇక్కడ మెన్షన్ చేసే నెంబరు అన్ని డిజిట్స్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. నేను /24 పెట్టా, ఇక్కడి వరకు బ్లాక్ అయింది. ఓకే, 16 పెడతా చూడండి, ఇక్కడి వరకు బ్లాక్ అయింది. 8 పెడతా చూడండి, ఇక్కడి వరకే బ్లాక్ అయింది. ఓకే, సో ఇది సబ్నెట్ మాస్కింగ్ స్లాష్ పక్కన ఉండేది. దీన్నే మనము లెవెల్ ఏ, లెవెల్ బి, అదే ఏ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి కూడా వాడుకోవచ్చు. క్లాస్ ఏ అంటే ఏంటంటే ఇది ఒక్కటే బ్లాక్ అయి ఉంటుంది. క్లాస్ బి అంటే /16 2 పార్ట్స్ బ్లాక్ అయితే 10 0 ఈ రెండు మారవు. క్లాస్ సి అంటే 24/24 అంటే ఈ పార్ట్ మారు, ఇది ఒక్కటే మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ సి ఐపి /24 ఇచ్చా, 1 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఈ ఐపీలో సబ్నెట్ మాస్క్ చూడండి 255 ఈ 3 పార్ట్స్ క్లోజ్ అయిపోయినాయి. బేస్ ఐపీ వచ్చేసి 00, బ్రాడ్కాస్ట్ ఐపీ ఫస్ట్ 1 లాస్ట్ 1 రిజర్వ్. ఓకే, సో టోటల్ 256 ఐపీస్ ఉంటాయి. ఫస్ట్ యూజబుల్ ఐపీ ఏంటి? .0.0.1. లాస్ట్ యూజబుల్ ఐపీ ఏంటి? 254. 255 ఈజ్ రిజర్వ్డ్, 0 ఈజ్ రిజర్వ్డ్. సో మనం ఒక ఐపీ అడ్రస్ ఇచ్చినామంటే ఆ ఐపీ అడ్రస్ లో మీనింగ్. సో ఇది 10.0.0.1 అనేది కంప్యూటర్, 55 కంప్యూటర్ కూడా ఉండొచ్చు. సో ఈ సిరీస్ లో /24 సిరీస్ లో నేను ఫస్ట్ ఐపీ 1, లాస్ట్ ఐపీ 254, టోటల్ 254 కంప్యూటర్స్ ని నేను కలపచ్చు నెట్వర్కింగ్ లో. సో 55 కంప్యూటర్ ని కలపచ్చు, 250 కంప్యూటర్ ఉంటుంది, 255 కంప్యూటర్ ఉంటుంది, 254 కంప్యూటర్. సో ఎన్ని కంప్యూటర్స్ ని కలుపుతున్నాము అనేది ఐపీ అడ్రస్ అన్నమాట. ఓకే, /24 అంటే ఇవి 24 క్లోజ్ అవుతున్నాయి డిజిట్స్. నేనేం చేస్తా అంటే /24 కదా, 25 పెడతా. 25 పెడితే ఏమైంది, ఈ ఫస్ట్ డిజిట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ యూజబుల్ ఐపీ అంటే ఇది, లాస్ట్ యూజబుల్ ఐపీ ఏంటి? We have 126. 126 అంటే అవుట్ ఆఫ్ 256 సగం ఐపీస్ బ్లాక్ అయిపోయినాయి. 128 మాత్రమే నేను వాడుకోగలుగుతా ఇప్పుడు కౌంట్. ఓకే, మేక్ ఇట్ 26 అంటే ఇక్కడి వరకు బ్లాక్ అయిపోయింది. సో ఫస్ట్ 256 ఉన్నింది. సో 8 డిజిట్స్ లో 1 డిజిట్ బ్లాక్ చేస్తే 128 వచ్చినాయి. 2 డిజిట్స్ బ్లాక్ చేసా 64 వచ్చినాయి. చూడండి 64 కౌంట్. సో 62 వరకే మనం చేయగలుగుతాం, వాడగలుగుతాం. ఓకే, మేక్ ఇట్ 27. 3 డిజిట్స్ బ్లాక్ అయింది, ఓన్లీ 32 వాడగలరు. 32 ఐపీస్ మాత్రమే అవైలబుల్, మిగిలినవి అవైలబుల్లో ఉండదు. మేక్ ఇట్ 28.
16 మాత్రమే. అంటే ఈ నెట్వర్క్లో సో మీకు ఈ ఐపీ అడ్రస్ ఇచ్చారనుకోండి 10.0.0./28 అని. ఈ నెట్వర్క్ అడ్రస్ యూజ్ చేసి మీరు ఓన్లీ 16 కంప్యూటర్స్ ని మాత్రమే యాడ్ చేయగలుగుతారు. ఆ 16 లో కూడా ఫస్ట్ది లాస్ట్ది రిజర్వ్డ్. ఫైనల్ గా మీరు 14 మాత్రమే యాడ్ చేయగలుగుతారు. మేక్ ఇట్ 29. ఓన్లీ 8 కంప్యూటర్స్ యూ కెన్ యాడ్. మేక్ ఇట్ 30. ఓన్లీ 4 కంప్యూటర్స్ యూ కెన్ యాడ్. మేక్ ఇట్ 31. అంటే ఇక్కడి వరకు బ్లాక్ చేస్తున్నా. ఓన్లీ 2 కంప్యూటర్స్ వాడగలరు. ఫస్ట్ ఐపీ, బ్రాడ్కాస్ట్ ఐపీ లేదు, యూజబుల్ 1. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎన్ని డిజిట్స్ బ్లాక్ చేస్తున్నారనేది స్లాష్ నెంబర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 డిజిట్స్, ఇది 16, ఓకే, ఇది 24, ఇది 32. సో నేను 8 డిజిట్స్ బ్లాక్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ 250 మాక్సిమం నెంబర్, ఇక్కడ కూడా 255 వస్తుంది, ఇక్కడ కూడా 255 వస్తుంది, ఇక్కడ కూడా 250 వస్తుంది. సో ఫస్ట్ యూజబుల్ ఐపీ ఏంటి? This 10.0.0. సబ్నెట్ మాస్క్ లో 255 అంటే ఫస్ట్ పార్ట్ మాత్రమే అయిపోయింది. మిగిలిన 3 పార్ట్స్ ఈజీ వాడుకోవచ్చు. చూడండి లాస్ట్ యూజబుల్ ఐపీ 10 డాట్, ఇది మారదు, 255.255.254. సో టోటల్ గా 1,67 lakhs కంప్యూటర్స్ ని మీరు యాడ్ చేయొచ్చు ఈ నెట్వర్క్ లో. బిగ్గర్ నెట్వర్క్స్. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? అంటే మనకు అవసరమైన సర్వర్స్ తీసుకోవడానికి స్లాష్ తర్వాత మనం యూజ్ చేసే ఇవన్నీ నంబర్ని కాస్ట్లీ, బట్టి ఫ్రీ ఉంటుందా? కాదు. మీరు క్లాస్ ఏ వాడతారా, క్లాస్ బి వాడతారా, కాస్ట్లీ. సో మీరు ఈ నెట్వర్క్ నెట్ మాస్క్ సో మీకు 255, ఇది క్లాస్ ఏ ఐపీ. క్లాస్ ఏ ఐపీలో మీకు చాలా కాస్ట్లీ అన్నమాట. సో ఎన్ని కంప్యూటర్లు కలపాలి అనే దాన్ని బట్టి మనం ఐపీ అడ్రస్ రేంజ్ తీసుకుంటాం. మనకు మోస్ట్లీ చిన్న చిన్న కంపెనీలకి /24 చాలు. 250 కంప్యూటర్స్ కంటే ఎక్కువ మనం ఏం యాడ్ చేయం. లేదా ఇంకా కావాలంటే మనము /20కి వెళ్ళామనుకోండి, సో 4000 కంప్యూటర్స్ వస్తాయి. ఇంతకంటే ఎక్కువ వాడం కదా మనం. సో ఐపీ అడ్రస్ డిజైనింగ్ అనేది మనం డబ్బుల్ని బట్టి, బడ్జెట్ని బట్టి డిజైన్ చేసుకుంటాం. మనం ఎన్ని కంప్యూటర్లని యాడ్ చేసుకోవాలి ఆ నెట్వర్క్ లో. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 10.255.0.0/24. /24 అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక్కొక్క పార్ట్లో 8 ఉంటాయి. 8.8.8.8. సో 8, 8, 16 + 8, 24 అంటే 3 పార్ట్స్ ని మీరు బ్లాక్ చేస్తున్నారు. సో ఈ ఐపీ అడ్రస్ సిరీస్ లో నేను ఎన్ని కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయగలుగుతా? 256 అన్న. 256. ఇందులో ఫస్ట్ లాస్ట్ రిజర్వ్డ్ అంటే 254. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే. అంటే సో నేను 32 - 24 వచ్చేసి 8 అన్న. 2/8 అవును. అంటే 256 కదా. అవును, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. అలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను సింపుల్ వే చెప్తున్నాను మీకు. ఓకే. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను /8 పెట్టా ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ ఐపీ ఏది వాడొచ్చు దీంతో? /8 రాదు దీంట్లో, ఆల్రెడీ 255 పెట్టే. /16 పెడతా. ఫస్ట్ ఐపీ ఏమొస్తుంది నాకు ఇక్కడ చెప్పండి? 10 డాట్. /16 మీన్స్ ఏంటి? ఫస్ట్ 2 పార్ట్స్ క్లోజ్ చేస్తారు, బ్లాక్ చేస్తారు. అవునా? చూడండి మళ్ళీ చెప్తున్నా. /8 అంటే ఫస్ట్ 8 పార్ట్స్ బ్లాక్డ్. /16 అంటే ఫస్ట్ 16 పార్ట్స్ బ్లాక్డ్. సో మీరు స్లాష్ తర్వాత ఇచ్చే నెంబర్ ఆఫ్ బ్లాకింగ్స్ అన్నమాట. ఓకే. /16 లో ఫస్ట్ ఐపీ ఏమొస్తుంది
ఈ సిరీస్ లో. టెన్ డాట్ 255.0.1 లాస్ట్ IP ఏమొస్తుంది? ఈ రెండు మారవు కదా /16 అంటే, ఈ రెండు మారతాయి. మారవు. సో దీంట్లో ఒక్కొక్క పార్ట్ లో మాక్సిమం నెంబర్ ఎంత ఉంటది? 255. 255. సో మాక్సిమం నెంబర్ 255. కమా అండ్ పాయింట్ లాస్ట్ పార్ట్ 255. ఏంటి? 255, కానీ లాస్ట్ IP రిజర్వ్డ్ కాబట్టి 254. 254. ఓకే. ఇది ఫస్ట్ IP, ఇది లాస్ట్ IP. ఓకే, /24 లో చెప్పండి నాకు, వాట్ ఈస్ ద ఫస్ట్ IP? 10.255.0.1. 0.1. వెరీ గుడ్. 10.255.0.254. వెరీ గుడ్. అంతే, చాలా సింపుల్ కాన్సెప్ట్. అర్థమైతే మీకు చాలా సింపుల్. సో మీరు ఎన్ని పార్ట్స్ బ్లాక్ చేస్తున్నారు? /24 అంటే దాని అర్థం 3 పార్ట్స్ బ్లాక్ చేస్తున్నారు. స్టార్టింగ్ నెంబర్ 1, ఎండింగ్ నెంబర్ 254, అంతే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.1 స్టార్ట్ చేశారు. 10.0.0.255 వస్తూనే మళ్ళీ ఏమవుతుంది? 10.0. ఇక్కడ 1 వస్తుంది, 255. ఎందుకంటే 255 తర్వాత ఇంకా నెంబర్ లేదు. ఓకే, ఇక్కడ 0 అవుతుంది. 255 తర్వాత మళ్ళీ 0 రావాలి. 0 రావాలంటే ఆల్రెడీ 0తో ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10.0.0.1. లాస్ట్ నెంబర్ 255 వస్తుంది మాక్సిమం. ఓకే, తర్వాత ఏమొస్తుంది? 10.0.2.0. సో ఇందులో మాక్సిమం నెంబర్ 10.0.2.255 వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 10.0.3.255. సారీ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రతి నెంబర్ లో 1 నుంచి 255 వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ నెంబర్ మాత్రం. సో అలా ఇక్కడ మాక్సిమం నెంబర్ 10.0.3.255. ఇట్లా లాస్ట్ లో 10.0. ఈ 3 ప్లేస్ లో 255 వచ్చింది అనుకో, .255. ఈ నెంబర్ తర్వాత ఏమైతుంది? 10. ఇక్కడ 1 వస్తుంది, 0.0. Anybody have any doubts? On. Anybody have any doubts here? No. ఓకే, సో ఇప్పుడు మనము వర్చువల్ నెట్వర్క్స్ లో IP అడ్రస్ సబ్నెట్స్ గురించి తెలుసుకుందాం. Go to Azure Virtual Machine, click on here. So I am creating another machine, batch 33 resource group. Virtual machine name is VM2. Okay, Central India, fine. Zone 1, fine. Operating system, fine. Same. Okay, not. So ఇక్కడ restriction ఏంటంటే మీరు ఓన్లీ 4 కోర్స్ మాత్రమే వాడగలుగుతారు ఒక రీజియన్ లో. ఫ్రీ ట్రయల్ కి, ఫ్రీ అకౌంట్ కాబట్టి 4 కోర్స్ మాత్రమే వాడగలుగుతాం. ఆల్రెడీ 2 కోర్స్ వాడాం. సో ఇంకొక 2 కోర్స్ మాత్రమే వాడగలుగుతాం. ఇంతకు మించి కంప్యూటర్లు తయారు చేయలేము ఫర్ ఫ్రీ ట్రయల్ GBS. ఓకే, సో ఇంతవరకు అంతా మీకు తెలుసు. పోర్ట్స్ లీవ్ ఇట్ డిఫాల్ట్, డిస్క్ లీవ్ ఇట్ డిఫాల్ట్. ఆల్రెడీ వి డిస్కస్డ్ దిస్. కమ్ టు నెట్వర్కింగ్ టాపిక్. సో ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ ఉంది. వర్చువల్ నెట్వర్క్ కి ఒక నేమ్ ఇచ్చారు. నేమ్ ఏంటి? VM1 VNet. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌత్ ఇండియా VNet వర్చువల్ నెట్వర్క్ అని ఒక పేరు ఇచ్చాను. ఓకే, అడ్రస్ రేంజ్ ఏముంది? 10.2.0.0 ఉంది. అడ్రస్ రేంజ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. మీకు క్లాస్ ఏ IP కావాలా, క్లాస్ బి, అంటే ఎన్ని కంప్యూటర్లు మీరు కలపాలనుకుంటున్నారు? నా రిక్వైర్మెంట్ ఇది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే I have 4
groups in my company. Okay, each group has, for example, just a minute, let me think, 50 computers. Group 1 name is HR, Group 2 name is sales, Group 2 name is marketing, Group 4 name is finance. ఒక్కొక్క గ్రూప్ లో 50 కంప్యూటర్స్ ఉన్నాయి. నాకు ఈ నెట్వర్క్ బిల్డ్ చేయాలి. సో టోటల్ కంప్యూటర్స్ ఎన్ని? 200 అంటే మనము మాక్సిమం 255 తీసుకుంటే సరిపోద్దా? అవునన్నా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా క్లాస్ సి ఐపీ తీసుకుంటా, /10.0.0.0/24. నాకు 256 ఐపీ అడ్రసెస్ వస్తాయి. దీన్ని నేను డివైడ్ చేసుకుంటా సబ్నెట్స్ గా. నాకు 4 గ్రూప్స్ కావాలి కదా. సబ్నెట్ అంటే ఏంటంటే గ్రూపింగ్. సబ్నెట్ వర్చువల్ నెట్వర్క్ మెయిన్ నెట్వర్క్ కింద సబ్నెట్ అన్నమాట. సబ్నెట్ 1 నేమ్ ఈస్ హెచ్ఆర్ సబ్నెట్. నాకు 256 ఐపీస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఐపీ అడ్రస్ రేంజ్ 10.0.0.0 స్లాష్, ఓకే, /16 అంటే ఓకే 16 పెట్టామా మనం? 24 పెట్టాం. 24 పెడితే మనకు 256 ఐపీస్ వచ్చినాయి. నేనేం చేస్తా అంటే 27 పెడతా. చూడండి 27లో ఎన్ని వచ్చినాయి? 32 వచ్చినాయి. ఓకే, 26 60 వచ్చినాయి. ఓకే, మనం చూజ్ చేసుకున్న ఐపీ అడ్రస్ రేంజ్ కొంచెం ఎక్కువ చేసుకున్నాం, 23 చేసుకున్నాం. 23లో 500 డేటాబేసెస్ అడ్రసెస్ వస్తాయి. సో నేనేం చేస్తానంటే 60 ఒక గ్రూప్ గా ఫామ్ చేస్తాను. /26 ఇస్తే మనకు 64 అడ్రసెస్ వస్తాయి. ఎలా తెలుసుకోవాలి? గో హియర్, CIDR.xyz మనకు ఒక సైట్ ఉంది కదా. వేర్ ఇస్ ద సైట్? CIDR 10.0.0.0/26. సో ఎన్ని కౌంట్? 64. సో మీకు ఎన్ని కావాలనేది స్లాష్ నెంబర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 27 ఇస్తే 32 వస్తున్నాయి, 25 ఇస్తే 128 వస్తున్నాయి. సో మీకు ఒక్కొక్క సబ్నెట్ లో ఎన్ని ఐపీస్ కావాలి అనేది అలా చెక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా ఇస్తుంది. నేను /23 తీసుకుంటున్నా. ఓకే, /23లో 512 ఐపీ అడ్రస్లు, ఇందులో /26 ఇచ్చా 64 వచ్చినాయి. ఫైన్. నెక్స్ట్ సేల్స్ సబ్నెట్, దీని ఐపీ అడ్రస్ రేంజ్ 10.0.0./26. ఇక్కడ కూడా నాకు 64 అడ్రసెస్ వచ్చినాయి. జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ ఏమవుతుంది? ప్రతిసారి క్లోజ్ ఎందుకు అవుతుంది? ఓకే ఓకే రైట్. /26 తీసుకున్నా. వాట్ ఈస్ ద ఫస్ట్ ఐపీ హియర్? యూజబుల్ ఐపీ 10.0.0.1. ఓకే, లాస్ట్ యూజబుల్ ఐపీ 62. టోటల్ కౌంట్ 64. ఫస్ట్ వన్ వచ్చేసి 0, లాస్ట్ వన్ వచ్చేసి 63 రిజర్వ్డ్. సో వీ నీడ్ టు యూజ్ 62 వరకు ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసినామా మనము? 62 వరకు ఈ హెచ్ఆర్ సబ్నెట్ లో అయిపోయింది. నెక్స్ట్ ఐపీ స్టార్ట్స్ ఫ్రమ్ 63. 63 రిజర్వ్ కదన్నా, 64 నుంచి స్టార్ట్ అవుతుంది. 64. సో 63 పెడితే మనకి ఇది ఎర్రర్ వచ్చింది. 64 నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఐపీ. సో 64 నుంచి 64 అడ్రసెస్ బ్లాక్ చేసినాం. నెక్స్ట్ ఇంకొక సబ్నెట్, ఫైనాన్స్ సబ్నెట్, లేకపోతే మార్కెటింగ్ సబ్నెట్. సో 64 నుంచి ఓకే ఇక్కడ మనం చూజ్ చేసుకుందాం. 64 ఇద్దాము. లాస్ట్ యూజబుల్ ఐపీ ఏంటి? 126. యూ స్టార్ట్ ఫ్రమ్ 127. 10.0.0.127/26. 128 అన్న.
సారీ 128 లాస్ట్ యూజబుల్ IP 127 కాబట్టి సో మనం ఏం చేస్తున్నామంటే ఒక మెయిన్ నెట్వర్క్ ని కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తున్నాం సబ్ నెట్వర్క్. సో ఎందుకంటే ఈ నెట్వర్క్ వాళ్ళు అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేరు. అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కి డేటా ఎవరంటే వాళ్ళు చూడలేరు అనమాట. సేమ్ నెట్వర్క్ లో ఉన్న కంప్యూటర్స్ ని ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. సో డిఫరెంట్ నెట్వర్క్ లో ఉన్న కంప్యూటర్స్ ని యాక్సెస్ చేయాలంటే పర్మిషన్స్ కావాలి. ఫర్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ వీఆర్ dividing the main network. Okay, come to finance. So what is the last usable IP here? 191. ఇదే చూపించింది చూడండి ఇక్కడ 191. So you start from 192. 10.0.0.192/26. సో నేను ఇక్కడ 4 సబ్నెట్స్ క్రియేట్ చేశా. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నా దగ్గర మెయిన్ సౌత్ ఇండియా వర్చువల్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ లో 4 సబ్నెట్స్ ఉన్నాయి. మీకు ఏ సబ్నెట్ లో కంప్యూటర్ తయారు చేయాలి? ఇన్ విచ్ నెట్వర్క్ యూ వాంట్ టు బిల్డ్ ఏ కంప్యూటర్? సో ఐఎమ్ చూసింగ్ సేల్స్ 1. ఓకే, సో సేల్స్ 1 సబ్నెట్ లో మనకు కంప్యూటర్ తయారవుతుంది. చూస్ దిస్ వన్, గో టు అడ్వాన్స్డ్, క్లిక్ ఆన్ హియర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్స్ ఉన్నాయి కదా, మాన్యువల్ అప్డేట్స్ పెట్టుకోండి. బూట్ డయాగ్నోస్టిక్స్ అవసరం లేదు మనకి, కాస్ట్ తగ్గడానికి డిజేబుల్ చేస్తున్నా. ట్యాక్స్ నాట్ రిక్వైర్డ్, రివ్యూ అండ్ క్రియేట్. క్రియేట్ దిస్. సో మనం ఏ సబ్నెట్ లో క్రియేట్ చేస్తున్నాం దీన్ని? సేల్స్ సబ్నెట్. సేల్స్ సబ్నెట్ ఐపీ స్టార్టింగ్ ఐపీ ఏంటి ఇక్కడ? ఫస్ట్ 10.0.0.0/26 ఇచ్చాం. /26 లో దీంట్లో మాక్సిమం వచ్చేసి ఫస్ట్ 23 అనుకుంటా. అవును కాదు, 63. ఓకే, తర్వాత స్టార్టింగ్ అడ్రస్ 10.0.0.0/26. 64 నుంచి స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. సో ఇది ఎండింగ్ పాయింట్ 63. సో స్టార్టింగ్ పాయింట్ 1. ఇది స్టార్టింగ్ పాయింట్ 64. 10.0.0. ఇక్కడ 64 రాయాలి. సో ఇక్కడ స్టార్టింగ్ ఐపీ ఏంటి? 128. స్టార్టింగ్ ఐపీ 128. సో ఈ స్టార్టింగ్ ఐపీ అనేది ఇప్పుడు మనకు 128 వస్తుంది. 128 మేబీ రిజర్వ్ అయి ఉండొచ్చు, 129 రావచ్చు. లెట్ మీ చెక్ ఇట్. సో ఓపెన్ అయిపోయింది కంప్యూటర్. గో టు వర్చువల్ మెషిన్స్, VM2, కాపీ దిస్ IP అడ్రస్, ఓపెన్ MSTSC, open this, connect. GBS is the ID, admin @123.123 is the password. ఇప్పుడు దీని IP అడ్రస్ చెక్ చేద్దాం. Go to command prompt, ipconfig. What is the IP? 68. మేబీ మనం సెకండ్ సబ్నెట్ లో క్రియేట్ చేసాం. సో స్టార్టింగ్ 68 ఎక్కడి నుంచి వస్తుంది? కమ్ హియర్. ఓకే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ హియర్. నార్మల్ గా అయితే 2 IP అడ్రస్ రిజర్వ్డ్ ఉంటాయి, అవునా? ఫస్ట్ IP, లాస్ట్ IP. అజూర్ లో ఇంకొక 3 కూడా రిజర్వ్డ్ ఉంటాయి.
అజూర్లో 0, 1, 2, 3 వాడలేరు. అండ్ లాస్ట్ వన్ వాడలేరు. 5 ఐపీస్ రిజర్వ్డ్ ఉంటాయి అజూర్లో. ఓకే. సో 0 వచ్చేసి 63, తర్వాత 64, 65, 66. ఓకే. 64, 65, 66, 60. ఈ 4 ఐపీస్ పోతే నెక్స్ట్ ఐపీ ఏంటి? 68. అందుకే మీకు ఇక్కడ 68 వచ్చింది. 68. అరే క్లియర్? ఎస్ సార్. సో ఇప్పుడు నేను పాత విఎం ఓపెన్ చేస్తా. దాని ఐపీ అడ్రస్ చూద్దాం. VM1 ఉంది కదా. లెట్ మీ కనెక్ట్ టు దిస్ VM. Sorry, MSTSC. Paste it here. Okay, it is stopped. Let me start this command. Open command prompt. ipconfig. See 10.0.0.4. సో మనకు 4 నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా అయితే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 0 to 55 రిజర్వ్డ్. సో 0 యూజ్ చేసుకునింది, రిజర్వ్ చేసుకుంది. 255 రిజర్వ్ చేసుకుంది. 1 అనేది డిఫాల్ట్ గేట్వేకి వాడుకునింది. 2, 3 కూడా రిజర్వ్డ్. 4 నుంచి స్టార్ట్ అయింది మనకి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో అన్న. ఓకే. సో టుమారో వి విల్ డూ లైక్ దిస్. టుమారో డెమో ఏంటంటే we will build 3 computers, VM1, VM2, VM3. ఓకే. సో దీన్ని నేనేం చేస్తానంటే డొమైన్ కంట్రోలర్ చేస్తా. డొమైన్ కంట్రోలర్. సో కంపెనీలో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఇఫ్ యు గో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ కంపెనీ హ్యాస్ 100 కంప్యూటర్స్, 100 కంప్యూటర్స్ ని ఒక్కొక్క కంప్యూటర్ లో ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయరు. సో ఈ 100 కంప్యూటర్స్ ని మేనేజ్ చేయడానికి ఒక మేనేజ్మెంట్ కంప్యూటర్ ఉంటుంది. దాన్ని డొమైన్ కంట్రోలర్ అంటారు. So I'll make it VM1 as a domain controller. So under this domain, I will add these 2 computers. So in this computer, we will install SQL Server and we will do some demos on it. So this is our tomorrow subject. Okay, fine. Let me stop the recording. So cloud concepts